హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మేము ఏం చేస్తున్నాం, మేము ఎక్కడ ఉన్నామని అనుకుంటున్నారా? బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో మేము ఆషాఢంలో బోనం చేస్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళైతే చేస్తున్నారు. ఇదొక చిన్న తెలంగాణ ఫంక్షన్ గైస్. సో మేము మీ అందరికీ చూపించాలని చూపిస్తున్నాను తెలంగాణ స్టైల్. సో తెలంగాణ బోనం ఇలా అయితే చేస్తారు. నేను మీ అందరికీ తెలియాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అని నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత బాగుందో అందంగా. సో ఆషాఢంలో బోనం రెడీ చేస్తారు. అండ్ అమ్మవారికి బోనం అంటే చాలా ఇష్టం. ఆషాఢంలో చేస్తే అమ్మవారు చాలా సంతోషం అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారిని ఎంత బాగా చేస్తున్నారో చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నా బోనంది. సో ఫ్రెండ్స్, నాకు తెలుగు రాదు, అంత పర్ఫెక్ట్గా మాట్లాడడం రాదు ఫ్రెండ్స్. అండ్ నేను మీ అందరి కోసం తెలుగులో మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాను. సో కొంచెం మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. ఐఎమ్ రియలీ సారీ. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మరనా పచ్చి పసుపు బొమ్మరనా యాప చెట్టు కొమ్మరనా ధూపమెసే తుమ్మురనా ఆషాఢ మాసమన్నా అందులో ఆదివారమన్నా కొత్త కుండల బోనమన్నా నెత్తికి తెను పట్టమన్నా బోనాలు రే చల్లో చల్లో గడి మై సమ్మారో బోనాలు రే చల్లో చల్లో గడి మై సమ్మారో రాయ 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 మై సమ్మ బల్కంపేట ఎల్లమ్మవే మా తల్లి బంగారు మై సమ్మవే ఉజ్జయిని మాంకాళివే మాయమ్మ ఊరూరా పోచమ్మవే బోనాలు రే చల్లో చల్లో గడి మై సమ్మారో బోనాలు రే చల్లో చల్లో గడి మై సమ్మారో. అరే దేవుల పుట్టిందమ్మ రేణుక ఎల్లమ్మ చేరిపోత తీసి జర్ల చుట్టింది నాలుగు పావుల తీసి నడుమున కట్టింది తీసి జర్ల చుట్టింది నాలుగు పావుల తీసి నడుమున కట్టింది ఏడుగుర కజలెల్లు ఎంటరాంగా ఏడేడు లోకాలు ఏరుతున్నదమ్మా మావురాల ఎల్లమ్మ దండా తల్లి. దిస్ ఈస్ వర్క్ 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 కస్పుడా డీజే స్మార్ట్ సో ఫైనల్లీ బోనం అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో బోనంలో ఫైనల్గా అయితే ఇలా అయితే పెడతారు. సో అమ్మవారికి అయితే చాలా ఇష్టం. సో అమ్మవారికి యాపాకులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో మొత్తం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మా బోనం అయితే. సో ఇప్పుడు నేను కంకణాలు కట్టుకుంటున్నాను. సో ఇప్పుడు బోనం అయితే కంప్లీటెడ్ కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే కట్టుకోవాలి. సో అందరూ కట్టుకుంటారు ఇలాగా.
సో ఇప్పుడు మా మమ్మీ కూడా కట్టుకుంటుంది ఫ్రెండ్స్. అండ్ తను మా అమ్మమ్మ అయితే కట్టుతుంది. సో బోనం కంప్లీట్ అయినాక ఇలా తీసే ముందు ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎదురు కోలు గాటాలు కోలాకొండ బోనాలు. సో ఇక్కడైతే గోట్స్ని అయితే తీసుకొస్తారు మా తెలంగాణ స్టైల్లో. ఇప్పుడు అవి అమ్మవారిని మొక్కుతున్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, అవి ఎంత బాగా చూస్తున్నాయో, మమ్మల్ని మేము వీడియో తీస్తున్నామని. సో ఇప్పుడు మేక అయితే హెడ్ అయితే ఊపాలి ఫ్రెండ్స్. అండ్ అది ఊపితేనే అమ్మవారు హ్యాపీ అయినట్టు. అండ్ సో అది హెడ్ ఊపితేనే బోనం తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే దానికి కళ్ళు తాగిపిస్తున్నాము. సో నాకైతే అవి ఇట్లా దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మేమైతే కళ్ళు తాగిపిస్తున్నాం దానికి. సో చూడండి ఫ్రెండ్స్, అవి ఎంత బాగా చూస్తున్నాయో వీడియోని. సో ఇంకా హెడ్ అయితే ఊపేసింది. సో బోనం తీసుకొని మేమైతే స్టార్ట్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. అండ్ ఇవంతా రూమ్స్ టెంపుల్ దగ్గర ఫ్రెండ్స్. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాం టెంపుల్కి. సో ఆషాఢంలో అందరు ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆషాఢంలో చేస్తే చాలా మంచిది. అండ్ సో మేమైతే ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో మేమైతే ఇప్పుడే ఎంటర్ అయ్యాం. ఆషాఢం కదా ఫ్రెండ్స్, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఎంట్రీలో నాకైతే గణపతి కనిపించారు. అండ్ ఇక్కడ అమ్మవారు శారీస్ కూడా అమ్ముతున్నారు. అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మేమైతే ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఫుల్ ఎంత క్రౌడ్ ఉన్నారో ఒక్కసారి. అసలు ఈ క్రౌడ్ చూస్తే మాకు ఎంత భయం వేసిందో తెలుసా ఫ్రెండ్స్. ఆషాఢం స్పెషల్ అని ఇంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ. మేమైతే స్పెషల్ ఎంట్రీ తోటి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏమనాలి, చాలా క్రౌడ్ ఉంది కదా ఫ్రెండ్స్, కొంచెం టైం అయితే పట్టింది వెళ్ళడానికి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది అయితే వస్తున్నారో. మేమైతే షార్ట్కట్లో అయితే వెళ్ళాము ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా అయితే మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. సో లోపల అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా క్రౌడెడ్ ప్లేస్ గైస్ ఇదైతే. మాకైతే కొంచెం టైమే పట్టింది ఫ్రెండ్స్, ఎందుకంటే స్పెషల్ ఎంట్రీ కదా. సో కొంచెం రిస్క్ లేకుండా అయితే వెళ్ళాము మేము. అండ్ నేను అమ్మవారిని వీడియో అయితే తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్. అంతేనా, నేనైతే అమ్మవారిని చూపిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ లోపల అయితే టైం లేదు.
సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీటెడ్. సో ఇక్కడ నెమ్మలికని అయితే కొన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వస్తూ ఉంటే. సో దర్శనం అయితే కంప్లీటెడ్ అండ్ నేనైతే ఫీలింగ్ హ్యాపీ అండ్ ఓకే.